బాంబు అరకులో వర్షాలు రా బాబు. ఎవరైనా వచ్చేవాళ్ళంటే వచ్చేయండి, బేగా తడిసిపోతున్నాం. ఓకే, మొత్తానికి ఇసుకతోట జంక్షన్లో అయితే ఉన్నాం. స్టార్ట్ అయిపోయాం. చిన్నబాబు, పెద్దబాబు, ఇంకో చిన్నబాబు స్టార్ట్ అయిపోతున్నాం. చూద్దాం అరకు. ఓకే, మొత్తానికి పెందిర్తి బంకులు అయితే బళ్ళు అయితే ఫ్యూయల్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వరుసగా ఉన్నాయి బళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. టైం ఆల్రెడీ 5 అయిపోయింది. చూద్దాం ఇంకా అక్కడ తర్వాత సంగతి ఏంటి అన్నది. ఇంకా అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. మొత్తానికి వేడివేడి సాంబార్ ఇడ్లీతో మంచి ఛాయ్తో అయితే డే స్టార్ట్ చేసాం. అంతా బాగానే ఉంది, కానీ పడుకొని లేచిన తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే భయంకరమైన వర్షం పడుతుంది. సో ఇప్పుడు దీని సంగతి ఏంటో చూడాలి. ఇంకా ఖచ్చితంగా మేము తడుచుకొని రైడ్ చేయాలి, అదైతే అర్థమైపోతుంది నాకు. చలి పుట్టదా మరి? ఏ హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్విత్. యాక్చువల్గా రైట్ నో మనం అయితే అరకు వ్యాలీలో ఉన్నాం. క్లైమేట్ చూస్తున్నారు కదా. యాక్చువల్గా నిన్న నైట్ వచ్చాం, అది పెద్ద అంటే రావడం లేట్ అయిపోవడంతో ఇంక అంతకుమించి ఇంకేం లేదని ఆగిపోయాం. సో ఇప్పుడు ఆల్రెడీ అరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాం. అస్సలు వర్షం అయినా అస్సలు తగ్గలేదు. ఇది మా పరిస్థితి, కానీ చాలా బాగుంది క్లైమేట్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, వచ్చేయండి. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఏంటి సార్, ఎలా ఉంది అరకు వ్యాలీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? వెరీ వండర్ఫుల్ ప్లేస్. కర్ణాటక నుంచి వచ్చాడు మనోడు, అసలు ఫుల్ చిల్ అనమాట. ఎంతమంది గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మొత్తం మన డార్లింగ్ షూటింగ్ స్టార్టింగ్ ఇక్కడే ఉంటుంది అనమాట. అరకులోనే కదా తీతారు, ఇదే ఆ స్టేషన్ అయితే. ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. తడిసి ముద్ద అయిపోయింది మన బుజ్జి బుల్లి అయితే, కానీ క్లైమేట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, ఇంకా చాలా సడన్గా అనుకున్నాం. మొత్తానికి చూస్తున్నారు కదా, వ్యూ అయితే మాత్రం వామ్మో అనిపించేలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నేను కూడా రైడ్ వేసాను. అసలు అవ్వట్లేదు, కుదరటం లేదు, అసలు టైం అస్సలు ఉండట్లేదు నిజం చెప్పాలంటే. సో అందుకే ఇంకా ఒకే ఒక రోజు టైం దొరికింది. సో ఈలోపైన ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేద్దామని రోజు మేము బయలుదేరిపోయాం. ఇక్కడ వస్తే మొత్తం వర్షం, మనకి ఇక్కడ ఎండలు ఇలా చంపేస్తున్నాయి వైజాగ్లో. ఇక్కడ మాత్రం మంచి చిల్ అవుతుంది. బట్ చాలా బాగుంది. మొత్తం 6 వచ్చాం, మేబీ 3 బైకులు 6 వచ్చాం. బట్ చాలా బాగుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. పర్టికులర్గా ఇప్పుడైతే మనం చాపరాయికి అయితే వెళ్తున్నాం. చూద్దాం చాపరాయి ఎలా ఉంటుందో. బాగుంటే దిగే ఉద్దేశం ఉంది, చూడాలి మరి అక్కడ సంగతి ఏంటన్నది. అన్నా ఎలాగుందన్నా? కనుచూ మేరలో అసలు రచ్చ కింద ఉంది. చాలా మంది తెలిసే ఉంటుంది కదా, తేనెటీగలు, ఆర్గానిక్ తేనెటీగలు. ప్రజెంట్ ఇక్కడ తేనె ఇంకా ఇచ్చేయట్లేదు, బట్ స్టార్ట్ అయిపోద్ది. రోడ్లు అయితే పిచ్చి ఎక్కిచ్చారు. ఇక్కడ నుంచి అసలు విజువల్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటాను నేనైతే. పిచ్చిగా ఉన్నారు అసలు జనాలు కానీ, ఇది కానీ అసలు భలే ఉంది. ఫోటోషూట్కి కానీ వీటికి అల్లల్లాడిస్తుంది అసలు. ఈరోజు నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్కి సరదా తీసినట్టే ఉంది బండి మాత్రం. అస్సలు వాటర్ ఉండట్లేదు చూసారు, దాని మీద నిలవట్లేదు, ఆ రేంజ్లో ఉంది. చాపరాయి అయితే ఇలా ఉందమ్మా. అరకు చాపరాయి అయితే ఈ రేంజ్లో ఉంది ప్రజెంట్. వర్షం తడుస్తూనే ఉన్నాం. వర్షం పిచ్చిగా ఎక్కేసింది. ఎవరైనా వచ్చేటట్టు అయితే దయచేసి కారులో రండి భయ్యా. వర్షాలు అన్యాయంగా ఉన్నాయి, అకాల వర్షం. ఎవరైనా వచ్చి పొగలు వచ్చేస్తున్నాయి తీరా. ఇక్కడ రా, ఈ సైలెన్సర్లకి దెబ్బకి. మా బండి అయితే ఫుల్ స్నానం చేసేసింది, ఏం చేయాలో అర్థమవుతలేదు. దెబ్బకి పొగలు వస్తున్నాయి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చిన్న
లైట్గా ఏమన్నా తీసుకుందాము టీ తాగామని ఆపినాము. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా రేపు ఆఫీస్కి పోరు. మా ఫ్రెండ్స్ అంతా అంతే పోరు. ఓకే, ఆల్మోస్ట్ మనం అరకు రూట్లో ఉన్నాం అనమాట. అరకు నుంచి కిందకి దిగుతాం బుర్రా కేస్కి. ఇంతకు ముందు ఈ రోడ్లో ఇవి ఏమీ లేవు నాకు తెలిసి. మొత్తం ఇప్పుడైతే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా రోడ్డు ఎండ్ ఉంది కదా, ఇక్కడ వరకు కంప్లీట్గా చాలా వచ్చేసాయి. అసలు 1-2 కాదు, హాలిడే, రెయిన్బో, ఇంకేదో ఉంది ముందున. ఏ వార్మ్ అండ్ కూల్ అంట ఏంటో అరకులో పిచ్చగా మొత్తం ఇవన్నీ ఇవే ఉన్నాయి. అసలు క్లైమేట్ అయితే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినా నాకు తెలిసి డెఫినెట్గా షాక్ అవుతారు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఆల్మోస్ట్ అరకు ఇంకొక 2-3 కిలోమీటర్స్ ముందు ఉందనగా మనకు తెలిసేది మంచి నేచరు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు మొత్తం అన్నీ మనకి ఈ రిసార్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా చెప్తున్నాను. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను, ఏంటి ఇన్ని వచ్చాయని. ఈ సీజన్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, అదైతే అర్థమైపోతుంది. మన ఊర్లో 11:30కి ఎండ మండిపోతుంది. పర్లే క్రాస్ అవునా, ఏం పర్లేదు. సైడ్ కొనండి అమ్మా, సైడ్ కొనండి, మంచి వాళ్ళు కాదు వీళ్ళు. అయ్యో వీళ్ళు వచ్చేస్తారా బాబోయ్. సుమార్ ఓకే, రైట్ నౌ అరకు కాఫీ తోటలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అసలు. ఇవేనా ఇవన్నీ అవేరా ఆకులు చూడు, ఇవన్నీ ఒక్క ఆకులు. ఏ ఆకులరా అంటే ఇది వేసుకుంటారు కదా ఒక్క సున్నము, ఏమో తెలియదు. తమలపాకులా? కాదురా, అవి కాదురా. అరకు హైయెస్ట్ పీక్ అయితే వచ్చేసాం. మొత్తానికి వ్యూ చూడండి, ఇక్కడ వ్యూ పాయింట్ అంటారు కదా, అరకు వ్యూ పాయింట్. అసలు నిజంగా చాలా రోజుల తర్వాత కంప్లీట్ వర్షంలో తడిచి కంప్లీట్ రైడింగ్ అసలు చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు చాలా రోజుల తర్వాత రావడం కాదు కానీ రైడింగ్ మరి అనుకోలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. అసలు ఒక ప్లానింగ్ లేదు, ఏం లేదు. బట్ ఇదే అసలు రైడింగ్ నాకు తెలిసి. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో ఉండాలి అంటే ఇలానే ఉండాలి. ప్లానింగ్లు, పద్ధతులు అన్నీ తర్వాత విషయం. బట్ చాలా బాగుంది. ఈసారి అరకు అయితే చాలా స్పెషల్ నాకు. ఓకే, రైట్ నో మనం అయితే బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం. బిర్యానీ బిర్యానీ సూపర్.
ఎంత నీ డబ్బా? డబ్బా 500. 2 డబ్బాలు 500? 2 డబ్బులు, ఒక డబ్బా 500. ఒక డబ్బా 500? ఇదే మా హోటల్ అయితే బ్యాంబో బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. మన వాళ్ళు మీల్స్ అయితే నేను ఎస్పెషల్లీ సూపర్. అసలు ఎవరైనా ఉంటే మాత్రం మిస్ అయ్యేది అసలు. ఓకే రైట్ అండి.